year. In first year, you can see over here, I have secured 9th grade, but in second year, I have scored very less marks. I was a state 5th ranker in first year, but in second year, I have secured very less marks. Na state rank it పోయింది. First year లో 5th వస్తే ఈసారి ఏ rank అవుతుంది? I need some solution. I need answer from the education minister. We should see what is the matter and we should give an answer to my question. 470 టార్గెట్ చేసిన వెరీ లెస్ మార్క్స్ వన్కి మంచి రాసిన పర్ఫార్మెన్స్ స్టేట్ ఎంత అనుకున్న స్టేట్ సెకండ్ 5th వస్తుంది అనుకున్నా కానీ వెరీ లెస్ మార్క్స్ ఇచ్చారు. నాకు స్టాండర్డ్ 99 వచ్చింది. అన్ని సబ్జెక్ట్ బైక్ వస్తాయి. ఈ సబ్జెక్ట్ అవసరమా? బంగారు తెలంగాణ అయితేనా? వాళ్ళేమో లోపల ఎత్తిలో కూర్చున్నారు కానీ మేమేమో ఎండలో నిల్చున్నారు. 1 year తెలంగాణ పడిపోవాలంటే పడిపోవాలి. In first year I got 98, but in second year I got only 80 marks. I wrote the exam well, but I got less marks. ఆమెకి కామర్స్లో తక్కువ వచ్చినాయి మార్క్స్, అందుకని వెరిఫై గురించి వచ్చినాము ఇక్కడ మేము. ఇప్పుడు వచ్చిన తర్వాత వీళ్ళు అంటున్నారు మళ్ళీ ఆన్లైన్లో చేసుకోమని చెప్తున్నారు. నేను అందరి దగ్గర తీసుకున్నారని వచ్చినాం మేము. ఇప్పుడు తీసుకుంటలేరు. ఇప్పుడు అకౌంటింగ్ చేస్తారా లేదా, మరి మేము కడితే డబ్బులు రిటర్న్ వస్తాయా రావా, ఏంది కథ ఏంది చెప్పండి. అడిగితే ఏం కాదు, లోపల ఓనిస్తలేరు కదా. పోనీయట్లేదు. ఇప్పుడు ఎట్లా మాకు ప్రాబ్లం? మళ్ళీ సప్లిమెంటరీ రాయాలంటే మళ్ళీ వీటికి కట్టాలి, దానికి కట్టాలి, రెండింటికి చాలా ప్రాబ్లం అవుతుందండి. ఇప్పుడు సప్లిమెంటరీ ఎగ్జామ్ రాయమంటారా, కట్టమంటారా, కట్టొద్దంటారా? విద్యార్థులతో మీరు ఆడే చెలగాటాలు మాకు అర్థమవుతున్నాయి. మీరు జనార్దన్ రెడ్డి గారు అంటారు మీరు చదవకపోతే ఫెయిల్ అవుతారా? మాకేం తెలీదా? మీరేం కొత్తగా అడుగుతున్నారు? మీరేమైనా కొత్తగా ఇన్వెస్ట్ చేశారా మీరు అనేది మాకు అర్థం కావట్లేదు. ఈ రోజు కూడా ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దానికి కేసీఆర్ గారు ఏ విధమైన స్పందన లేకుండా ఇంకా నిర్లక్ష్య వైఖరి చేస్తున్నాడు. కాబట్టి వెంటనే జగదీశ్వర్ రెడ్డిని రాజీనామా చేయాలని గా డిమాండ్ చేస్తాం. అలా చేయని ఏడలా ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఇంటర్ విద్యార్థులకు న్యాయం జరిగేటట్టు పోరాడతామని తెలియజేస్తున్నారు. दो बार फीस कैलकुलेट देना भाई, जब हम लोग अच्छा लिखे एग्जाम, एक बार तो सप्लीमेंट्री की, पहले तो एग्जाम फीस हम लोग देते ही, ऊपर से जो फेल हुए उसको सप्लीमेंट्री की फीस देके क्या फायदा? हम लोग इतना हम लोग के ये मार्क्स है, ये मार्क्स हम लोग के नहीं होते. हम लोग को ऐसे मार्क्स आए नहीं तो सी मैं अरबी में 94, ठीक है, अरबी में 94, सी लुक एट माई मार्क्स 0913. मतलब क्या है इसका 0913? क्या हम लोग पेपर खाली छोड़े, आप लोग 0 डाले तो क्या कुछ रॉन्ग है? रॉन्ग है तो करेक्ट करो, रॉन्ग है तो उसको रॉन्ग डालो. आप लोग बिना वजह 0 डाल के क्या फायदा? हम लोग के पेरेंट्स कहाँ से लेंगे? मेरे पापा तो हैंडीकैप है, मेरे पापा हैंडीकैप है, ऊपर से हम लोग के प्रॉब्लम्स है, फिर भी हम लोग एग्जाम लिख रहे, फिर एग्जाम में ये मार्क्स बोलते हम लोग कहाँ से लाना సార్? మార్క్స్ అనేది చేంజ్ అవుతూనే ఉంది. ఎందుకు చేంజ్ అవుతూనే ఉన్నది? ఒకసారి చూస్తే 16, ఒకసారి చూస్తే 3, ఒకసారి చూస్తే 45. అసలు ఎందుకు చేంజ్ అవుతుంది? పేపర్ కరెక్షన్ మంచిగా చేయలేదా ఏంది? బోర్డ్ ఆఫీస్కి నేను ఎన్నో రోజుల నుంచి వచ్చినా నాకు ఇప్పుడు దాకా ఇక్కడ ఏం రెస్పాన్స్ లేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట అంటున్నారు. కోర్టుకి పోయినాము, ఆడికి పోయినాము, ఈడికి పోయినామన్నా అసలు ఏం రెస్పాన్స్ లేదు. ఎందుకు రెస్పాన్స్ ఇస్తలేరు? ఫస్ట్ ఇయర్ లో మంచి పాస్ అయ్యాను. సెకండ్ ఇయర్ కి వచ్చేసరికి 3 సబ్జెక్ట్స్ ఫెయిల్ చేశారండి. 6 మార్క్స్ అంట కెమిస్ట్రీలో. ఒక్క ఎల్ఏక్యూ రాసిన 8 మార్క్స్ వస్తాయి నాకు, అలాంటిది 6 మార్క్స్ వేశారు. పేపర్ సరిగా కరెక్షన్ చేయలేదండి. ఏం చేశారో అర్థం కావట్లేదు. మాకు మాత్రం ఫ్రీ వెరిఫికేషన్ చేయాలి. మళ్ళా సర్వర్ డౌన్ అని వస్తుంది వెరిఫికేషన్ కి పోతే. మళ్ళీ వెరిఫికేషన్ లోనేమో 600 పెట్టాలంటే ఒక్కొక్క సబ్జెక్ట్ కి 3 సబ్జెక్ట్స్ ఏడికెన్ కట్టాలి. 50 అనుకున్నా, నాకేంది 222 వచ్చినాయి. ఇదేనా వీళ్ళు వచ్చిన మార్క్స్? అసలు నేను 1 year నుండి చదివి ఇదేనా అని నాకు సిగ్గా అనిపిస్తుంది. అసలు కరెక్ట్గా చెప్తే వీళ్ళు వేసిన మార్క్స్ అని ఇప్పుడు అర్థమవుతుంది నాకు ఇక్కడ వచ్చినాక. ఇప్పుడు చూస్తే ఇక్కడ పరిస్థితి మొత్తం అసలు లోపలికి కూడా పంపించేటట్టు నాకు అసలు అనిపిస్తలేదు. ఎస్ఎస్సి బోర్డ్ ఆఫ్ సెకండ్ ఇయర్లో మంచిగా ఎగ్జామ్ రాసినప్పుడు 7.5 వచ్చినాయి నాకు. అట్లాంటప్పుడు నేను కాలేజ్లో కూడా B గ్రేడ్ వచ్చింది నాకు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు మీకు ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ కాకుండా పాస్ కాకుండా అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినాయి. నేను మంచి రాసా. ఇప్పుడు ఈడ ఎగ్జామ్ పెట్టినా కానీ నేను రాసా సార్. మాకు న్యాయం కావాలి. ఇంకోటి ఈడ పోలీసు వాళ్ళు మాకు ఇబ్బంది చేస్తూ చాలా. ఇక్కడ విద్యార్థులకి చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఎక్కడ లేని విధంగా 3,24,000 మంది విద్యార్థులని ఈరోజు ఫెయిల్ చేశారు. వాళ్ళ తప్పిదాల కారణంగా 16 మంది ఇప్పటికీ ఆత్మహత్య చేసుకున్నారు. సో ఇంత జరుగుతున్నా గవర్నమెంట్ అసలు స్పందించట్లేదు. కేసీఆర్ ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు.
కేటీఆర్ తన స్వార్థం కోసం తన ఫ్రెండ్ కోసం ఈ మొత్తం గ్లోబరీనా అనే సంస్థకి దానికి ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేని సంస్థకి అప్పచెప్పడం జరిగింది. సో ఇంత ఘోరమైన తప్పిదం ఎప్పుడూ జరగలేదు. Don't